హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎండు కొబ్బరి మామిడికాయలతోటి తురుము పచ్చడి పెట్టుకుందాము. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 4 మామిడికాయలు తీసుకున్నానండి. మామిడికాయలు గట్టిగా ఉండాలి, నీట్గా కడుక్కొని చేసుకొని ఆరబెట్టుకొని తీసుకోండి. మామిడికాయలు ఆరిన తర్వాత ఇలా పీల్ తీసుకోవాలి. పీల్ తీసేసుకున్న తర్వాత వీటిని తురుముకుందాం. తురిమేటప్పుడు మరీ సన్న హోల్స్ కాకుండా ఇలా మీడియం సైజు హోల్స్ నుంచి తురిమేసుకోండి. మనం తీసుకున్న 4 మామిడికాయలు కూడా టెంక ఉందో లేదో చూసుకొని తురుముకోండి. ఒక్కొక్కసారి జీడి ఉంటుంది, కొంచెం ఇలా పండినట్టున్నా పర్వాలేదు, బాగుంటుంది, పుల్లగా ఉంటాయి. ఇలా మామిడికాయనంతా తురుముకొని తీసుకోండి. తర్వాత మనం కొలుచుకుందాం. ఈ కప్పుతోటి ఇక్కడ మామిడికాయ తురుము అయితేనంటే 4 కప్పుల దాకా వచ్చిందండి. ఇలా తురిమేసుకోవాలన్నమాట. ఇలా మెజర్ చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి ప్యాన్ పెట్టేసుకొని 1 టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోండి. 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఫ్లేమ్ను సిమ్లో పెట్టేసుకొని మంచిగా వేపుకోవాలి. ఒక బౌల్లోకి తీసేసుకోండి. వేపుకున్న తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఇలా పక్కన పెట్టేసుకొని తర్వాత మిక్సీ పట్టుకుందాం. నెక్స్ట్ వచ్చేసి కారం తీసుకుందాం. కారం వచ్చేసి ఇక్కడ ఒక 1/2 కప్పు తీసుకున్నాను. గ్రాముల్లో వచ్చేసి 23 గ్రామ్స్ అనమాట. సాల్ట్ అయితే 56 గ్రామ్స్ దాకా తీసుకోండి. తర్వాత కొంచెము పసుపు వేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు ఆవాలు జీలకర్ర చల్లారింది కదా, మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఎండు కొబ్బరి తీసుకోవాలి. ఇది మొత్తంగా వాడవలసిన అవసరం లేదు, సగం మట్టుకు తురుముకొని వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా వేసుకోండి. తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్న జీలకర్ర మెంతుల పొడి వేసేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు చేయితోటి పచ్చడి అంతా కూడా బాగా కలుపుకుందాం. మనము కారం వచ్చేసి 1/2 కప్పు తీసుకున్నామండి. అలాగే ఉప్పు 1/2 కప్పు కంటే కొంచెం ఎక్కువ తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఈ మెజర్మెంట్స్తో ప్రిపేర్ చేసుకోండి, అద్భుతంగా వస్తుంది మామిడికాయ పచ్చడి. ఇప్పుడు ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ వచ్చేసి 120 ml దాకా తీసుకున్నాను. పల్లి ఆయిల్ తీసుకున్నాను. కప్పు మెజర్మెంట్లో వచ్చేసి 1 కప్పు పావు దాకా తీసుకోండి. ఆయిల్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాలి. వేగిన తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఒక 20 దాకా వేసుకోండి. ఆ తర్వాత ఎండుమిర్చి వచ్చేసి ఒక 4 వేసేసుకోండి. ఎండుమిర్చి వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలను కాసేపు వేపుకోవాలి. ఇలా వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కడుక్కొని ఆరబెట్టేసుకొని వేసుకోవాలి, తడి అస్సలు ఉండొద్దన్నమాట. కరివేపాకు వేసుకొని మంచిగా వేగనివ్వండి, క్రిస్పీగా కావాలి కరివేపాకు. పోపు మంచిగా చల్లారిన తర్వాతనే పచ్చళ్ళలో వేసేసుకోవాలి. ఇలా పచ్చళ్ళలో వేసేసుకొని పోపు అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోండి. మనం తీసుకున్న ఉప్పు, కారము, ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఈ మెజర్మెంట్స్తో పెట్టుకోండి, రుచి అద్భుతంగా ఉంటుంది. ఇంకొకటి కొబ్బరి తప్పకుండా వేసుకోండి. కొబ్బరి వేసుకొని చేసుకోవడం వల్ల రుచి అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేశారంటే మీరు ఆ రోజు వండిన వంటలన్నీ పక్కన పెట్టేసి మొత్తం రైస్ అంతా ఈ పచ్చడితో తినేస్తారు. అంత కమ్మగా ఉంటుంది పచ్చడి అయితేనంటే, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది రుచి అయితే. మరి మీకు ఈ ఎండు కొబ్బరి వేసి మామిడికాయ తురుము పచ్చడి నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.